చూస్తారే నాయన, కానివ్వండి. మీరు ఆరంభించండి, వాళ్ళు అందుకుంటారు. ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్పావు పార్వతి. మళ్ళీ ఇల్లు కళకళలాడుతోంది. పెద్దమ్మాయి యశోద కూడా వస్తే దానికి పిలిపిద్దాం. మహేంద్ర, ఈరోజు వెళ్ళి చెల్లాయిని తీసుకురా నాయనా. అలాగేనమ్మా, కానీ యశోద వస్తుందా అని. ఏముంది, ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది. అయితే నేను వస్తాను. మీరు వస్తారా? నా బిడ్డను నా ఇంటికి తీసుకురావడానికి నే రాకూడదా? మీరెందుకమ్మా, నేనే వెళ్ళి యశోదని తీసుకొస్తాను. పార్వతి, ఏమీ లేదు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. అన్నట్టు అప్పగింతలన్నీ చేశాం, కానీ అసలు సంగతే మర్చిపోయాను. ఏమిటండేది? వీటిని ఏం చేయమన్నారు? ధరించమంటున్నాం. ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు? నా ఆనందం కోసం. అలంకరించుకో పార్వతి. మానవుడే కాదు, దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తాడు సుమా. కాకపోతే చందమామ లాంటి నీ ముఖానికి ఆ మచ్చ ఎందుకు పెట్టాడు చెప్పు. యశోద వచ్చిందా? రాకపోతే ఊరుకుంటానా? ఏది? ఎక్కడుంది? కింద పాత్రతో మాట్లాడుతుంది. అయితే అందరం అక్కడికే వెళ్దాం. అక్క అక్క, మనకు ఇంకో అమ్మ వచ్చిందక్క. ఎంత మంచిది అనుకున్నా, ఇంత మంచి నన్ను ఎప్పుడు అర్థమవుతుంది. అంత నటన కాదమ్మా, నిజంగా పార్వతీదేవి అందరినీ కన్న తల్లిలో చూస్తున్నారు. మామా, ఇప్పటికి తండ్రి మీద కనికరం కలిగిందా అమ్మా? ఈమె మీ పిన్ని గారు. ఈమెనా? నేనే తల్లి. అత్తవారింట్లో అంతా కులాసగా ఉన్నారమ్మా. రా తల్లి, పైకి పోదాం. పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. కూర్చోమ్మా. అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం ఎందుకు? ఇంతకాలం నువ్వే వస్తావని మీ నాన్నగారు ఎదురు చూశారు. ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు. ఇదేమిటి? నా ముచ్చట. తల్లి ముచ్చట పిల్లలు తెచ్చకపోతే ఎలా? ఇవన్నీ నాకెందుకు? నాకు మాత్రం దేనికమ్మా? పేదవారింట్లో పుట్టాను. నా పుణ్యం కొద్ది మీ నాన్నగారి అనుగ్రహం, మీ అపేక్ష దొరికింది. ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు
అన్నీ మీవి. ఈ ఇంట్లో ఎంతో మంది దాసి జనం ఉన్నారు. వారందరిలాగే మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చాలని వచ్చాను. ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలమ్మా. నా వల్ల ఏమైనా తప్పుడు అమ్మా అమ్మ చెబితే ఏమనుకున్నాను. అందరిలాగా ఆడదాన్ని పొరపడ్డాను. మా అమ్మని మెప్పించమ్మా. క్షమించము నాన్నగారు. ఏమమ్మా? ఏమీ లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటానని మీ అల్లుడు గారికి జాబరాయండి నాన్న. అలాగేనమ్మా. ఏమిటి విశేషం? ఇంట్లో ఎలాగో ఉంది. కొంతకాలం పిన్ని దగ్గర ఉందామని. కొంతకాలం అంటే ముందు వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుంది. నా పరుగు నిలబెట్టావు పార్వతి. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. పిలిచారట? జలజం తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే లేదమ్మా, ఆ బంధం ఏనాడో తెంచేసుకున్నాను. అదేం మాట నాయన? ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికి వస్తే మన పరువు బజార్కెక్కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన? మనంతస్తు తగిన మర్యాదలు నేర్పి ఆమెను నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పోసి పెంచిన ఉల్లి మల్లవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చండి నాయన. కోడల్ని పిలిపిస్తాను. నా మాట కాదనకయ్యా. సరే, పిలిపించండి. 100 ఏళ్ళు బ్రతుకు పార్వతి, 100 ఏళ్ళు బ్రతుకు. రమ్మ జలజ. దీర్ఘసుమంగళీ భవ. దివాంజీ, ఏం తల్లి? కొత్త కోడలు కాపురానికి వచ్చిందా? ఈ సంతోష సమయంలో పేద సాధులకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించండి. నీకెంత స్వార్థం పార్వతి. ఏమిటండి? పుణ్యమంతా నీవే మూటగట్టుకుంటున్నావు. మరి నా భాగం మాట ఏమిటి? ఫలితం అంతా మీదేగా, మీరు ఇవ్వండి. ఇచ్చుకోండి. ఇది కాదు, అమ్మాయి కావాలి. నాన్న, మామగారా? రండి రండి రండి. రావడమేమిటి, లేకమేమిటి? ఏమిటి అన్యాయం? అన్యాయం ఏముంది? అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అర్థించడానికి వచ్చాను. ఏమోననుకున్నాను మామగారు. మీరు చాలా చతుర్లే. ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు? తప్పకుండా తీసుకెళ్ళండి. ఎలా వీలవుతుంది? దారి తెన్నులేని సంసారం. పిల్లలంతా పసివాళ్ళు. కోడలా కొత్త పిల్ల. ఇప్పుడు కాదులే నాన్న. ఆ మాట అనకు పార్వతి. కడుపు తీపి అందరికీ ఒక్కటే. వెళ్ళిరా. దివాంజీ, ప్రయాణానికి ఏర్పాటు చేయించండి. చెప్తాం.